నిన్న ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన దాని మీద ఒకసారి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. అణుబూచీకి బెదరం, అణ్వస్త్ర బెదిరింపులను సహించం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాల్ని వేరువేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాలని తుడిచిపెట్టేశాం, సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాకిస్తాన్ గుండెలపైనే దాడులు చేశాం, భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి, ఉగ్రవాద స్థావరాలనే కాదు నైతిక స్థైర్యాన్ని కూడా బదాబదలు చేశాం, మన దాడులతో పాకిస్తాన్కు ఊహకు కూడా అందనంత విధ్వంసం జరిగింది, అందుకే ప్రపంచ దేశాలని వేడుకున్నది, పరిగెత్తుకుంటూ వచ్చింది, మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది, ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదం ఒకవైపున చేస్తూ చర్చలు అనంటే ఆ రెండూ సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదము వ్యాపారము వాణిజ్యం కూడా ఒకే బాటలో పయనించలేవు, ఒకవైపున ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఇంకోవైపున వాణిజ్యం చేద్దామంటే కుదరదు అని చెప్తున్నారు. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు, జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సో నిన్న ఆయన కొంత ప్రజల్లో విశ్వాసం కల్పించడానికి, భారత ఆర్మీలో భారత సైన్యంలో పనిచేసిన అధికారుల్లో సైన్యానికి భరోసానివ్వడానికి ఆయన నిన్న జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడడం జరిగింది. అందులో భారత్ గెలిచింది, భారత్ విజయం సాధించింది, ఎవరైతే మన ఆడపిల్లల సింధూరాన్ని తుడిచేయాలనుకున్నారో అదే ఆపరేషన్ సింధూర్తో వాళ్ళ గుండెల్లో మనం నిద్రపోయాం, వాళ్ళ ప్రధాన కార్యాలయాలని మనం తుడిచిపెట్టేశాం, నేలమట్టం చేశామని మాట్లాడడం జరిగింది. 9 ఉగ్రవాద స్థావరాల మీద పెహల్గాం దాడి ఘటన తర్వాత అటాక్ చేసింది భారత సైన్యం, అందులో సక్సెస్ అయింది, 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దాని తర్వాత పాకిస్తాన్ ఎయిర్ బేస్ల మీద అటాక్ చేసింది. సో దీంతో ఆ ఎయిర్ బేస్ల మీద ఎప్పుడైతే అటాక్ అయిపోయిందో పాకిస్తాన్ మిగతా దేశాలు ముఖ్యంగా అమెరికా దగ్గరికి పోయింది. అమెరికా పాకిస్తాన్కి చెప్పింది మీరు భారత్తో మాట్లాడుకోండి ఇమీడియట్ కానీ. సో ఇద్దరు డీజీఎంఓలు మాట్లాడుకోవడం, ఒక వాతావరణం రావడం మనం చూసాం. సో నిన్న కానీ ఇదే సమయంలో ప్రభుత్వం మీద కూడా కౌంటర్ కూడా స్టార్ట్ అయింది. అదే స్థాయిలో ప్రధానమంత్రి మీద భారత ప్రభుత్వం మీద కూడా కౌంటర్ అటాక్ కూడా స్టార్ట్ అయింది. అది కూడా గమనించాలి మనం. అసలు ఇంత చేతికొచ్చిన అంశాన్ని ఎందుకు జారవిడిచారు? వాడు మొన్న 26 మందిని చంపిన ప్రాణాలకి ఇదేనా ఇంతవరకు దాకా తీసుకొచ్చి ఇక్కడైనా మీరు ఆపేది? ఈజీగా అయిపోయేదాన్ని, ఈజీగా మన చేతిలోకి వచ్చిందాన్ని ఎందుకు వదిలేశారు అన్న చర్చ కూడా స్టార్ట్ అయింది. చాలామంది సోషల్ మీడియాలో గతంలో ఇందిరాగాంధీ ఏ రకంగా చేసింది, బంగ్లాదేశ్ అంశం కావచ్చు, పాకిస్తాన్ విషయంలో కావచ్చు, 1970s జరిగిన ప్రభుత్వం వ్యవహరించిన తీరుని ఇప్పుడున్న దాన్ని కంపేర్ చేస్తున్నారు. మీరు ఏం చేశారో చెప్పండి అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా సరే నిన్న చెప్పిన మీటింగ్లో మనం ఇవన్నీ అంశాలకి ప్రధానమంత్రి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. రాబోయే రోజుల్లో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ఇంకో దగ్గర డిస్కషన్లో వీటన్నింటికీ సమాధానాలు కూడా రావాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక్క పేరు మాత్రమే కాదు, అది కోట్లాది మంది భారతీయుల భావోద్వేగాలకు ప్రతీక, న్యాయం జరగాలని చేసిన దృఢమైన సంకల్పం. దీన్నే ఈ నెల 6-7 తేదీల్లో ప్రపంచం మొత్తం చూసింది. ఇది మోదీ మాట్లాడింది. మన దాడి పాకిస్తాన్ దుర్బలత్వాన్ని బయటపెట్టింది. భారతదేశ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థల ముందు దాని క్షిపణులు, డ్రోన్లు కట్టెపుల్లల్లా తేలిపోయాయి. కేవలం 3 రోజుల్లోనే పాకిస్తాన్ ఊహకు అందనంత విధ్వంసం జరిగింది. భారత్ ప్రతి దాడులతో ఉద్రిక్తతలు చల్లారేందుకు పాక్ దారులు వెతుక్కున్నది. తమకు ఊరట కల్పించాలంటూ ప్రపంచ దేశాలను వేడుకున్నది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం ఎప్పటికప్పుడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూనే ఉన్నాయి. పాక్ పతనానికి కూడా ఇటువంటి చర్యలే కారణమవుతాయి. ఉగ్రవాదానికి ఇలాగే చేయూతనిస్తే ఏదో ఒక రోజు పాకిస్తాన్నే మింగేస్తుంది. పాకిస్తాన్ బయటపడాలంటే ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సిందే. శాంతికి ఇది తప్ప మరో మార్గం లేదు. ఉగ్రవాదంపై పోరులో ఆపరేషన్ సింధు ఇక నుంచి భారత సువ్యవస్థిత విధానం, ఉగ్రవాద వ్యతిరేక పోరాటాలకు ఈ ఆపరేషన్ సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది. ఇది యుద్ధాల యుగం కాదు, అలాగే ఉగ్రవాద శకమూ కారాదు. సురక్షిత అత్యుత్తమ ప్రపంచం కావాలంటే ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించరాదు. అణు బెదిరింపులకు భారత్ బెదిరేది లేదని, అణ్వస్త్ర బ్లాక్మెయిల్ను ఏమాత్రం సహించేది లేదని పాకిస్తాన్కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చి చెప్పారు. అణ్వస్త్ర బూచీని చూపించి ఉగ్రవాద స్థావరాలను నిర్వహిస్తే ఖచ్చితమైన నిర్ణయాత్మక దాడులు తప్పవని హెచ్చరించారు. ఉగ్రవాదులకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే వారికి మధ్య ఏమాత్రం తేడా లేదని, ఉగ్రవాద నాయకులను వారికి ఆశ్రయం ఇచ్చే ప్రభుత్వాలను భారత్ వేర్వేరుగా చూడదని పునరుద్ఘాటించారు. భారత సైన్యం హతమార్చిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు
పాకిస్తాన్ సైనికాధికారులు హాజరయ్యారు. దీన్ని ప్రపంచమంతా చూసింది. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంలో పాకిస్తాన్ పూర్తిగా కూరుకుపోయిందని అనడానికి ఇది మరో నిదర్శనమని చెప్పారు. సో నిజమే కదా, డైరెక్ట్గా పాకిస్తానే ఈ దాడి చేయించిందని చెప్పడానికి ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఏకంగా వాళ్ళ ఆ దేశం యొక్క జాతీయ పతాకాన్ని వాటి మీద ఉంచి వాళ్ళ అంత్యక్రియలు నిర్వహించారు అధికారికంగా. వాళ్ళు ఆల్రెడీ ఒప్పుకున్నారు, పెహల్గాం దాడి మేమే చేసినాం, ఇది వ్యూహాత్మక ప్రతిభ మాది అని వాళ్ళ పాకిస్తాన్ వైస్ మార్షల్ అయిన ఎవరు ఔరంగజేబ్ అహ్మద్ ప్రకటించిండు మొన్న. వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రధానమంత్రి మాట్లాడిన మరో గంటలోనే కదా ఇగో సరిహద్దుల్లో సైన్యాన్ని తగ్గిద్దామని మాట్లాడుకునే లోపే, నిన్న ప్రధానమంత్రి మాట్లాడిన గంటలోపే కాశ్మీర్లోని సాంబా జిల్లాలో పాక్ డ్రోన్లను తిప్పికొడుతున్న భారత గగనతల రక్షణ వ్యవస్థ. వాడి విషయం ఏంది? మన దగ్గర ఎట్లుంటుంది? మన దగ్గర పొలిటికల్ సిస్టమ్ ఉన్నది. భారత ప్రధానమంత్రి, మంత్రివర్గము, క్యాబినెట్ వాళ్ళ ఆమోదము, లెక్క ఇంత ఇట్లా ఈ రకంగా కొనసాగుతుంది. ఏ దేశం మన దేశంతో మాట్లాడాలన్నా ఫస్ట్ ప్రధానమంత్రితో మాట్లాడాలా. కానీ ఆ దేశంలో అట్లా కాదు కదా. అమెరికాలో పాకిస్తాన్ మొత్తం వాళ్ళ ఆర్మీ చేతిలో ఉంటుంది. వాడు ఆర్మీ మునీర్ గాడు ఏది చెప్తే అది నడుస్తుంది. వాడిని కోపం వచ్చిందంటే మళ్ళీ బుల్లెట్లు వెళ్తాయి. మరి ఎట్లా బుల్లెట్లు వెళ్తే మరి జనంకి ఇబ్బంది అవుతుంది కదా, పాకిస్తాన్కి ఇబ్బంది అవుతుంది కదా, ఇక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏమవసరం? వాళ్ళ ఇగో సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలి. వాళ్ళు వేరే ఏదన్నా ఒక దేశంతో కుమ్మక్కైతే వాడిని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు అదే జరిగింది కదా. అమెరికా మాట్లాడుకోండి భారత్తో అని పాకిస్తాన్కి చెప్పినప్పుడు చైనా కోపం వచ్చింది. చైనా వాడిని వెట్లాప్తాం అనేసరికి ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని ప్రకటన వచ్చేలోపుగా మళ్ళీ కాల్పులు జరిగినాయి, మళ్ళీ అటాక్స్ జరిగినాయి, మళ్ళీ కాల్పుల ఉల్లంఘన జరిగింది. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో వాళ్ళు సెటరైట్ అవుతారా? మరి వాళ్ళంతా ప్రపంచ దేశాలని శరణు కోరినప్పుడు మీరు ఇండియాతో మాట్లాడండి, మా దేశం ఆగమవుతుందని అడిగినప్పుడు మరి అదే వైఖరితో ఉంటారా అంటే ఉండరు వాళ్ళు. ఎందుకంటే అక్కడ ఎవడు పనిచేస్తాడో ఎవడి చేతిలో ఉంటుందని ఏమీ చెప్పలేం. అండ్ దట్టు ఈ అగ్రరాజ్యాలకి అమెరికా కానీ చైనా లాంటి దేశాలకి భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉండాలన్నది వాళ్ళ ఆలోచన. ఎప్పుడైతే శాంతి జరుగుతుందో దేశం డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది వాళ్ళకి నచ్చదు. సో ఇన్ని అంశాలు దీంట్లో ఇది చేయబడి ఉన్నాయి. అందుకే మనం మన శక్తిని పెంచుకొని, ఇప్పుడు చైనా ఉన్నది, చైనా ఎలాంటి యుద్ధములు చేయకుండానే వాడి మీదకి ఎవడైనా పోవాలంటే భయపడుతున్నారా లేదా? సో మన దేశం కూడా ఆ స్థాయికి వెళ్ళగలగాలి. సో అంత శక్తిని మనం క్రోడీకరించుకున్నప్పుడు ఎవడు మన మీద అటాక్ చేయాలంటే భయపడాలి. ఇప్పుడు అమెరికా మీద చేయడానికి రెడీ అవుతారా? అమెరికా మీద బిన్ లాడెన్ లాంటి వాడు అటాక్ చేస్తే తర్వాత ఏం జరిగింది? వాడు పాకిస్తాన్లో దాక్కున్న వెతికి వెంటాడి చంపేశారు. పెహల్గాం లాంటి ఘటన అమెరికాలో జరిగి ఉంటే సిచ్యువేషన్ ఎంత భయంకరంగా ఉండేది. సో ఇప్పుడు భారతదేశం కూడా ప్రభుత్వం కూడా ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే, పబ్లిక్లో పార్లమెంట్లో అయినా సరే రేపు పొద్దున ఈ క్వశ్చన్స్ వస్తాయి. మరి రేపు పొద్దున వాడు వింటడా అంటే వాడు వినడు. ఉగ్రవాదులకి రెండు దేశాలు ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అల్టిమేట్గా మళ్ళీ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు గతంలో మనం ఎన్ని చూడలేదు? పుల్వామా అటాక్ చూసినాం కదా, అయిపోయింది. సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ జరిగిన తర్వాత అబ్బా వాడి మీద గట్టిగా దెబ్బ కొట్టినామని అన్నాం కదా. మళ్ళీ పెహల్గాం దాడి మళ్ళీ ఎట్లా జరిగింది? ఇప్పుడు మనం అనుకుంటున్నాం మళ్ళీ ఇక వాడు అయిపోయింది, వాడి పని, వాడు ఇక తేరుకోడని. వాడు అనుకున్నప్పటి నుంచి మళ్ళీ వాడు లేస్తూనే ఉన్నాడు కదా, వాడు తేరుకుంటూనే ఉన్నాడు, మళ్ళీ అటాక్స్ చేస్తూనే ఉన్నాడు కదా. భవిష్యత్తులో జరగదని గ్యారంటీ ఉందా? సో దెన్ వాట్ నెక్స్ట్? ఇవి జరగకుండా ఉండడానికి మనం ఏం చేయాల్సిన అవసరం ఉందన్న ప్రణాళిక మన వద్ద ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుందని మనం ఆశిద్దాం.